హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి టాక్స్. ఇంతకు మునుపు వీడియోలో మనం సిలికాన్ వ్యాలీ ఎలా వచ్చింది, ఒక చిన్న చిప్పు ప్రపంచాన్ని ఎలా మార్చే స్థాయికి వెళ్ళింది అన్నది చూసాం. ఇప్పుడు ఆ కథకి బేస్ అయినటువంటి పెద్ద పిక్చర్‌ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ టెక్నాలజీ రేస్ అనేది ఒక్క రోజులో మొదలవ్వలేదు. అది రెండో ప్రపంచ యుద్ధం నుంచి యుద్ధం అయిపోయినప్పటి నుంచి ప్రారంభమైందనమాట. అంటే రెండో ప్రపంచ యుద్ధ టైంలో అమెరికా, రష్యా, ఇంగ్లండు వీళ్ళ మిత్ర దేశాలన్నీ ఒకవైపు, జపాను, జర్మనీ, ఇటలీ వాళ్ళ మిత్ర దేశాలన్నీ ఒకవైపు ఎదురెదురుగా పోరాడేటివి. ఆ సమయంలో చాలా దేశాలేంటంటే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు. వీళ్ళు కొట్టుకుంటా ఉంటే, సరే మీరు కానిచ్చుకోండి. మా దేశంలో ఉన్న సమస్యలు మాకున్నాయి. మేము వీటిని సరిదిద్దుకోవాలి. మేము యుద్ధంలో ఎటువైపు సపోర్ట్ చేయట్లేదు అని పైకి చెప్తున్నారు గానీ, లోపల ఎవరికో సపోర్ట్ చేస్తున్నారనేది మనందరికీ తెలుసు అది. కానీ అక్కడ జపాన్ ఏమనుకున్నది అంటే, అమెరికన్స్ అంటే వీళ్ళు చాలా లీజర్‌గా, రిలాక్స్‌గా బికినీలేసుకొని, బీచుల్లో తిరుగుతూ, బీర్లు తాగుతూ, బారుల్లో ఉంటూ ఎంజాయ్ చేస్తుంటారు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నదనమాట. సో, ఆ భ్రమలో ఉండి అనవసరంగా వీళ్ళ మీద దాడి చేసింది. ఎక్కడ? పర్ల్ హార్బర్ మీద దాడి చేసింది. సో, ఆ దాడితోటి అమెరికా విపరీతంగా రగిలిపోయిందనమాట. అంటే దాదాపు అమెరికన్ సభల్లో ఉండేవాళ్ళు. సెనేట్ అయితేనేమి, హౌస్ అయితేనేమి వీటిల్లో 100కు 100% సపోర్ట్ చేసేసారనమాట. యుద్ధం చేయాలి మనం, యుద్ధం గెలవాలి అని. సో, అక్కడే బిగినయింది ఒక విషయం. సో, వాళ్ళు పిట్స్‌బర్గ్ అనేటువంటి ఒక ప్లేస్‌ని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉండేటువంటి పిట్స్‌బర్గ్ అనే ప్లేస్‌ని చేసుకొని దాన్ని స్టీల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా మార్చేసేసారు. అంటే వాళ్ళు గుర్తించిందేందంటే ముందు మనకి స్టీల్ గావాలి. స్టీల్ ఉంటేనే మనము ట్యాంకుల్ని తయారు జేస్తాం, గన్నులను తయారు జేస్తాం, షిప్పులను తయారు జేస్తాం, విమానాలు తయారు జేస్తాం. ఆ రోజుల్లో యుద్ధానికి కావాల్సింది ఇవే. సో, ఇప్పుడు పిట్స్‌బర్గ్ అంటేనే మనందరికీ ఇండియన్స్‌కి అందరికీ తెలుసు. ఏది పిట్స్‌బర్గ్‌లో పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందని. సో, అందరూ వెళ్తుంటారు, దర్శనం చేసుకుంటారు. కానీ దానికి మునుపే దాన్ని స్టీల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేవాళ్ళు అని రెండో ప్రపంచ యుద్ధానికి కావాల్సినటువంటి యుద్ధ సామగ్రి మొత్తం అక్కడి నుంచి ప్రపంచానికెళ్ళింది అనే విషయం మనం తెలుసుకోవాలనమాట. సో, ఈ యుద్ధ సమయంలో అక్కడ మనము గమనించాల్సిందేంటంటే వాళ్ళొక పెద్ద అసెంబ్లీ లైన్‌నే తయారు జేశారు. ఆ అసెంబ్లీ లైన్‌ని ఆప్టిమైజ్ జేశారు. మాస్ ప్రొడక్షన్‌ని ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి తీసుకెళ్లారు. అంటే ఒక దేశం ఒక రోజులోనే ఒక చిన్న ఎయిర్ ఫోర్స్ బేస్‌ని తయారు జేసే స్థాయికెళ్ళిందనమాట. అంటే వాళ్ళ వాళ్ళు ఏ విధమైన స్ట్రాటజీ వాడారు, టెక్నాలజీ వాడారు, వీటినన్నిటిని ఈరోజు అమెరికన్ యూనివర్సిటీస్‌లో లైక్ వాటన్ బిజినెస్ స్కూల్‌లో గాని, డార్ట్మత్ స్కూల్‌లో గాని, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ వీటిని యూజ్ కేసుల్లాగా స్టూడెంట్సు, ప్రొఫెసర్స్ డిస్కస్ చేసి ఏంటి మనము అక్కడ ఏం నేర్చుకున్నాము. ద సేమ్ కాన్సెప్ట్స్‌ని వీళ్ళు అమెరికన్ ఇండస్ట్రీస్‌లోకి తీసుకెళ్ళి అప్లై చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ కథలో ఇంకో వైపు జపాన్ సంగతి చూడాలన్నమాట మనం. జపాన్ ఏంటంటే ఆసియాలో ఉండేటువంటి చిన్న చితక దేశాలనన్నీ ఆక్యుపై చేస్తూ ఏకంగా చైనాని సగభాగం ఆక్యుపై చేసేసింది. అంటే మంచూరియా, షాంఘై ఇట్లాంటి ప్రావిన్స్‌లన్నిటిని ఆక్యుపై చేసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నదనమాట. అంటే అప్పటికే అమెరికా ఇండైరెక్ట్‌గా యుద్ధంలో ఉంది. యుద్ధంలో ఉండి ఏం చేసేవాళ్ళు వాళ్ళు లెండ్ లీజ్ ప్రోగ్రామ్ అని అమెరికా సెనేటు ఒక చట్టాన్ని పాస్ చేసింది. అంటే ఈ యుద్ధం చేసుకునే దేశాలకి మనం ఆయుధాలు సప్లై చేయాలి. ఆయుధాలు సప్లై చేసేటప్పుడు వాళ్ళకి అప్పిద్దాము కొన్ని ఆయుధాలు లీజ్‌కిద్దాము అన్నారు. సో, ఇది బాగానే ఉన్నది. వాళ్ళకి అవసరం కావాలక్కడ. ఎందుకంటే ఈ డెసిషన్ అనేది యుద్ధం యొక్క ఔట్‌కమ్‌నే మార్చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లరు, జపాను ఓడిపోవడానికి కారణం మెయిన్ ఇదేననమాట. కానీ అమెరికా ఏంటి ఒక నెలిచ్చింది, 2 నెలలిచ్చింది. తర్వాత వాళ్ళేమన్నారు, సో, మాకు మనీ కావాలి అనన్నారు. సో, మేమిస్తాము అన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మేము పౌండ్‌లిస్తాము అన్నారు. సో, మాకు పౌండ్స్ అవసరం లేదు. మాకు మా డాలర్స్ కావాలి అన్నారు. సో,
ఆ రోజుల్లో డాలర్స్ ఎక్కడి నుంచి వస్తాయి బ్రిటన్ దగ్గర? వాళ్ళు మా దగ్గర డాలర్స్ లేవు అంటే అమెరికా వెంటనే ఒక సొల్యూషన్ ఇచ్చిందనమాట. మీ దగ్గర బంగారం ఉంది. ఆ బంగారం ఒక గ్రామ్ వచ్చి $1 లెక్కన బంగారం తీసుకురండి. దానికి మేము డాలర్స్ ఇస్తాం. ఈ డాలర్స్ తీసుకెళ్ళి మా ఆయుధాలు సప్లై చేసే వాళ్ళ దగ్గర మీరు కొనండి అన్నారు. సో, ఇక్కడేంటంటే ఇక్కడ డాలరు అనేదే కాదు. ఆ రోజు వాళ్ళు దాదాపు ఈ యుద్ధం అయిపోయే లోపల అమెరికా దగ్గర 7,000 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ తయారయిందనమాట. ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది అంటే, రష్యా, ఇంగ్లండు వీళ్ళ మిత్ర దేశాల నుంచంతా వచ్చింది. వీళ్ళకెక్కడి నుంచొచ్చింది అంటే, వీళ్ళు వేరే దేశాల మీద పడి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఏలి అక్కడి నుంచి దోసుకొనొచ్చిందంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అప్పుడేమైంది, అమెరికా దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువగా ఉండిపోయినాయి. సో, దానివల్ల డాలర్ మీద ట్రస్ట్ పెరిగింది. అంటే బంగారం వచ్చి అమెరికా దగ్గర నిలిచింది. డాలర్ ప్రపంచంలో అంతా సర్క్యులేట్ అవుతూ ఉందన్నమాట. అక్కడే 1944 సంవత్సరంలో బ్రెంటన్ వుడ్స్ అని న్యూ హాంప్‌షైర్, బోస్టన్‌కి పక్కనే న్యూ హాంప్‌షైర్ అనేటి ఒక పట్టణం ఉంటుంది. ఒక రాష్ట్రం ఉంటుంది. ఆ రాష్ట్రంలో బ్రెంటన్ వుడ్స్‌లో ప్రపంచ దేశాలందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని డాలర్‌ని గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా అంగీకరించినాయన్నమాట. అదే రోజు నుంచి అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ పాయింట్, కేంద్రంగా మారిపోయిందనమాట. అంటే చూడండి ఎలా మారుతూ ఉందో ప్రపంచం. సో, ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం జరుగుతా ఉంది. ఎవరికి? ఇరాన్ ఒకవైపు, ఇజ్రాయెల్ ఒకవైపు, అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు. సో, రెండో ప్రపంచానికి ముందు మరి ఇప్పుడున్నటువంటి ఇరాక్ కానీ, జోర్డాన్ గానీ, కువైటు, బహ్రెయిను, ఖతార్ లాంటి దేశాలన్నీ బ్రిటిష్ ఆధీనంలోనో, లేదా బ్రిటిష్ ఇన్‌ఫ్లూయెన్స్ మీదనో, లేదా బ్రిటిష్ కంట్రోల్‌లోనే ఉండేటివి. ఇవన్నీ పూర్తిగా బ్రిటిష్ కాలనీస్ కాకపోయినా గానీ, వాళ్ళ మ్యాండేట్స్ అక్కడ ఆర్థికంగా, సైనికంగా ఇవన్నీ ఉండేదనమాట. కాకుంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థికంగా చితికిపోయినటువంటి బ్రిటను వీళ్ళని మేనేజ్ చేయలేక స్లోగా వదిలిపెట్టేసేసింది. అంటే మీరు గమనించాలి, ఇండియాకి కూడా ఫ్రీడమ్ ఎప్పుడొచ్చింది? 1947లో వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధానికి బ్రిటిష్ వాళ్ళు కల్లోలం అయిపోయారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాస్తవం గమనిస్తే, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మీరు గమనిస్తే 1945లోనే ఇండియా మీద కూడా లోన్ పెట్టి అమెరికా దగ్గర వీళ్ళు ఆయుధాలు కొన్నారనమాట. తర్వాత ఆ లోన్‌ని ఎలా ఇచ్చారు అదంతా పెద్ద స్టోరీ. సో, అందులో మనం గమనించాలంటే రెండో ప్రపంచ యుద్ధం ఇండియన్స్ లేకుంటే అంత ఈజీగా బ్రిటన్ నిలిచేవాళ్ళు కాదు. ఇండియా నుంచి కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మందిని ఇండియా నుంచి పంపించి, గన్‌లిచ్చి, వాళ్ళని బార్డర్‌లో పెట్టి యుద్ధం చేయిచ్చారు. కానీ, కొన్ని లక్షల మంది చనిపోయినారు. కానీ, ఈ బ్రిటన్ వాళ్ళు ఎక్కడా గూడా ఒక ఇండియన్స్‌కి ఒక మాన్యుమెంట్ కట్టడం గానీ, హిస్టారికల్ ఫ్యాక్ట్స్‌లో ఎక్కడా చెప్పడం గానీ ఉండదు. కానీ, వార్ ఫైల్స్‌లో మాత్రం అది ఇది క్లియర్‌గా ఉందన్నమాట. సో, అంటే బ్రిటిష్ సామ్రాజ్యం తగ్గిపోతున్న సమయం అది. ఆ సమయంలోనే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ గురించి ప్రపంచానికి అంత తెలవదు. ఒక్కసారి వీళ్ళ చేతుల్లో నుంచి దాటిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే 4, 5 సంవత్సరాల్లోనే ప్రపంచానికి అర్థమైపోయింది. అంటే చూడండి, ప్రపంచం యొక్క ఆర్థిక శక్తి, ప్రపంచ శక్తి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎలా షిఫ్ట్ అవుతుందో. బ్రిటన్ వచ్చేసేసి ప్రపంచంలో కల్లా అగ్రరాజ్యంగా ఉన్నది. అమెరికన్ డాలరు గ్లోబల్ కరెన్సీ అయిపోయేసరికి అమెరికా వైపొచ్చింది. అంతవరకు నిరుపేదలుగా ఉన్నటువంటి ఈ దేశాల్లో ఆయిల్ అనేది బయటపడ్డది. సో, ఈ విధంగా షిఫ్ట్ అవుతూ వచ్చిందనమాట. ఇప్పుడు మనం మళ్ళీ టెక్నాలజీలోకొద్దాం. టెక్నాలజీలోకొచ్చినప్పుడు అక్కడ రెండో ప్రపంచ యుద్ధంలో వీళ్ళు గెలిచారు. గెలిచిన వెంటనే సిద్ధాంతపరంగా వీళ్ళకి విభేదాలొచ్చాయి. రష్యా ఒకవైపు, అమెరికా ఒకవైపు. రష్యా ఆక్యుపై చేసినవి వాళ్ళకి ఆధీనంలో ఉన్నాయి. ఏది? కమ్యూనిజంలో. అమెరికా వాళ్ళు డెమోక్రసీ. అమెరికా స్వాధీనం చేసుకున్న దేశాలన్నీ. సో, అక్కడేంటంటే వీళ్ళ మధ్య కోల్డ్ వార్ మొదలైందనమాట. సో, ఒకరిని ఒకరు నమ్మే స్థితిలో లేరు. యుద్ధం మళ్ళీ వచ్చే ఆలోచనలున్నాయి. కాకపోతే నీవు గొప్ప, నేను గొప్ప అనేటువంటి పరిస్థితుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీళ్ళకి అర్థమైందేంటి? స్టీల్ ఉండడం వల్ల యుద్ధం గెలిచాం. అంటే రాకెట్లు, ట్యాంకర్లు, గన్నులు ఇవన్నీ తయారు చేయడానికి స్టీల్ అవసరం. కానీ మిస్ అయిందేంటి? ప్రెసిషన్ అనేది లేదు. అప్పుడు
వాక్యూమ్ టెక్నాలజీ వాడేవాళ్ళు. బాంబ్ వేస్తే అది వేసిన చోట కాకుండా ఒక అర కిలోమీటర్ దూరం పడుతూ ఉండేది. సో, ఆ ప్రాబ్లమ్‌ని వీళ్ళు సాల్వ్ చేయడం కోసము టెక్నాలజీని వాడాలనేది ఒక అవగాహనొచ్చింది. టెక్నాలజీని అప్పటికే చిప్స్ వచ్చున్నాయి. చిన్న చిన్న చిప్స్ అంటే చాలా తక్కువ మెమరీ. ఇట్స్ నాట్ ఇన్ జీబీస్. కాలిక్యులేటర్ స్థాయి, కాలిక్యులేటర్ కంటే కొంచెం స్థాయి మెమరీస్ చిప్స్ వచ్చున్నాయన్నమాట. అక్కడే సిలికాన్ వ్యాలీలో ఒకరోజు రష్యా నుంచి ఒక సెమీ కండక్టర్ ఇంజినీర్ వచ్చాడు. ఆ ఇంజినీర్ పేరు అనటాలీ ట్రొట్కో అనేటువంటి ఇంజినీరు పాలో ఆల్టోకొచ్చాడు. అతను కలిసింది ఎవరిని అంటే, ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది బేస్ అన్నమాట. ఈ సెమీ కండక్టర్‌కి, మెమరీ చిప్స్‌కి, ప్రాసెసర్స్‌కి, జీపీయూలు అన్నింటికి కూడా అది ఫండమెంటల్ థింగ్స్. నంబర్స్ లాంటిదన్నమాట. సో, అతను కలిసిన వ్యక్తి రాబర్ట్ నాయిస్. ఆయన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌ని రూపొందించిన వాళ్ళలో ఒక వ్యక్తి. ఆయనకి నోబెల్ ప్రైజ్ గూడా వచ్చిందన్నమాట. సో, ఆ రోజు వాళ్ళు ఊహించారు. ప్రతి మనిషి చేతిలో ఫోన్ అనేది ఉంటుంది. ప్రతి ఇంట్లో 1, 2 కంప్యూటర్లుంటాయి. ప్రతి ఆఫీస్‌లో పనిచేసే ప్రతి వ్యక్తి దగ్గర కంప్యూటర్ ఉంటుంది. కంప్యూటరే ప్రపంచాన్ని రూల్ చేస్తుంది అనే విషయాన్ని వాళ్ళు గమనించారు. కాకపోతే ఇక్కడ ట్రిట్కో వచ్చింది ఏంటి అంటే, కేవలం చూడ్డానికి కాదు, అర్థం చేసుకోడానికి. ఏంటంటే, అమెరికా ఎంత ముందుంది ఈ చిప్ టెక్నాలజీలో, వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి కోల్డ్ వార్ సమయంలో ఇతను అమెరికాలో ఉన్నాడనమాట. సో, ఇక్కడ కోల్డ్ వార్ సమయంలో టెక్నాలజీ ఇంటరాక్షన్ అయినా, అది కూడా ఒక స్ట్రాటజీలో భాగంగా ఉండేది. ఆ సమయంలోనే మనం గుర్తు తెచ్చుకుంటే 1957 సంవత్సరంలో సోవియట్ యూనిట్ సోవియట్ యూనియన్ స్పట్నిక్ అనేటువంటి ఒక శాటిలైట్‌ని ప్రయోగించింది. అది అమెరికాకు ఒక పెద్ద షాక్. అది ఒక మెసేజ్. అంటే వాళ్ళు అమెరికాకు చెప్తున్నారనమాట. మేం కూడా కేపబుల్లు ఇక్కడ మీరే కాదు అనే విధం. ఇక్కడే కేజీబీ అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇంపార్టెన్స్ గూడా పెరిగిందనమాట. సో, కేజీబీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో సీబీఐ, రా అని ఉంటాయి. అమెరికాలో ఎఫ్‌బీఐ, సీఐఏ అని ఉంటాయి. సో, ఆళ్ళు 2, 3 ఏజెన్సీలు సెపరేట్ కాకుండా కేజీబీ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్‌టర్నల్ సెక్యూరిటీ అన్నింటికి స్పై ఏజెన్సీస్‌కి మొత్తానికి కలిపి ఒకే ఏజెన్సీ ఉండేదన్నమాట రష్యాలో. అది ఇప్పటికి గూడా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మన ఇప్పుడు ప్రెసిడెంట్ పుతిన్ గూడా కేజీబీ ఏజెంటే. సో, కోల్డ్ వార్‌లో ఏంటంటే ముఖ్యంగా గన్‌ల కంటే కూడా ఇన్ఫర్మేషన్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా మారిపోయింది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి. ఒకవైపు రష్యా ఏమో స్పేస్‌లో ముందుంది. ఇంకోవైపు అమెరికా ఏమో ఎకానమీలో ముందుంది. కానీ అస్సలు పోరు ఎక్కడంటే ఈ చిప్స్ మీద కూర్చొనున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీ మొత్తము ఇక్కడే ఉందన్నమాట. ఈరోజు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా ఇంత ముందుంది అంటే ఆ రోజు వాళ్ళు వేసినటువంటి విత్తనమే అది. సో, దానివల్లనే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇంత ముందుంది. అందుకే చైనాకి మేము చిప్స్ ఇవ్వమంటారు. వేరే దేశాలకు చిప్స్ ఇవ్వమంటారు. చిప్ అంటే ఇట్స్ లైక్ ఎ న్యూ ఆయిల్. ఆయిల్ కంటే పవర్‌ఫుల్ అయిందనమాట. సో, పాలో ఆల్టో అనేటువంటి సిలికాన్ వ్యాలీలోని పాలో ఆల్టోలో జరిగినటువంటి ఆ చిన్న విజిట్టు ఒక పెద్ద టెక్నాలజీ యుద్ధానికే ప్రారంభమై కూర్చుంది. ఒక చిన్న చిప్ అంటే ఈ చిన్న చిప్పు దేశాల గౌరవాన్ని, ఆర్థిక వ్యవస్థను, భవిష్యత్తునే కంప్లీట్‌గా మార్చేసింది. ఇది కేవలం చరిత్ర కాదు. ఇది మన చేతిలో ఉండేటువంటి ప్రతి ఫోను గాని, కంప్యూటర్ కథ. కానీ ఫ్రెండ్స్, ఈ ఈ స్టోరీలో ఈ చిప్స్ దీంట్లో ఇండియా ఎక్కడుంది? ఇండియా చిప్స్ తయారీలో డిజైనింగ్‌లో ఉందా? లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉందా? లేదా ప్యాకేజింగ్‌లో ఉందా? లేదా సప్లై చైన్‌లో ఎక్కడైనా ఒక భాగంలో ఉందా? అంటే ఇండియా అన్‌ఫార్చునేట్‌లీ అంత ఎక్కువగా ఈ సిలికాన్ టెక్నాలజీ మీద, సెమీ కండక్టర్స్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. కాకపోతే ఐఐటీ మద్రాస్ వాళ్ళు, ఆ యూనివర్సిటీ వాళ్ళు చిప్స్ తయారు చేశారు. ఒక రకంగా ఉపయోగిస్తున్నారు. వాటినెక్కడ ఉపయోగిస్తున్నారు అంటే, మనం వాడేటువంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు వీటిల్లో మన దేశీయ చిప్స్‌ని వాడుతున్నారు. మిగతావన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి. ముఖ్యంగా అమెరికా అప్రూవల్ లేనిదే ఉండదు. జస్ట్ ఇమాజిన్,
ఏదైనా ఒక ఇండియాలో అంబానీ గాని, అదానీ గాని ఒక సెల్ ఫోను తయారు జేయాలి, చీప్‌గా పెట్టాలి అనంటే అన్నీ చేసుకున్నా గాని ఫైనల్‌గా చిప్ లేకుంటే సెల్ ఫోన్ పనిచేయదు. సో, చిప్ అనే దానికి అంత ఇంపార్టెంట్ ఉందన్నమాట. సో, చివరగా ఒక థాట్. సో, వాళ్ళేంటి ప్రపంచంలో పవర్ అనేది కేవలం సైన్యం ద్వారానో, లేదంటే రిసోర్సెస్ మా దగ్గర స్టీల్ ఉంది, ట్యాంకులున్నాయి, గన్‌లున్నాయి అనే దాని వల్లనో రాదు. ఇదొక సిస్టమ్సు, ఇన్నోవేషను మరియు లాంగ్ టర్మ్ థింకింగ్ వల్ల వస్తుంది అనే విషయము రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాకి తెలిసింది. వాళ్ళు అదే చేశారు. అదే కారణంతోటే సిలికాన్ వ్యాలీ వచ్చింది. అదే కారణంతోటే టెక్నాలజీ రేస్ అనేది బిగిన్ అయింది. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ రవి టాక్స్. మీకు ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ స్టోరీస్ కోసము సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. విల్ మీట్ అగైన్.